ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న నేటి ధ్యానము కొరకే ఒక చిన్న తలంపు మీతో పంచుకుంటాను. నేటి ధ్యానము నిమిత్తము చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం నుండి 7వ వచనం చదువుకుందాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుట అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగంలో ప్రత్యేకం ఒక మాట కనబడుతుంది. ఏంటంటే రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఎప్పుడు అంటే ఆదివారమున. దేవుని బిడ్డలారా, రక్షణ పొంది దేవుని కుటుంబంలో చేర్చబడి దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా మనకున్న ఒక ఆలోచన ఆధిక్యత ఏంటంటే ఆదివారమున ఆరాధించుకుంటే మందిరాలకు వెళ్ళి ఆరాధించుకునే ఒక ఆలోచన, అనుభవము, ఒక ప్రత్యేకత అనేది మనం కలిగి ఉన్నాం. అంటే వారంలో మిగతా దినములన్నీ మందిరాలకు వెళ్ళి ఆరాధించుకున్న, ఆయా పరిస్థితుల్లో మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన, ప్రార్థన కూడికల్లో పాల్గొన్న, ఆదివారం అనేది క్రైస్తవునికి ఒక ప్రత్యేక దినముగా, అంటే ఆరాధన అంటే దేవుని ఆరాధించుకునే, మందిరాలకు వెళ్ళి ఆరాధించుకునే ఆరాధన దినముగా ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. ఏమండి, అందుకనే క్రైస్తవునిగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు, ఆదివారం మందిరాలకు వెళ్ళాలి, ప్రార్థించుకోవాలి, ఆరాధించుకోవాలి అనేటి ఒక అభిప్రాయం. అయితే ఇక్కడ పౌలు భక్తులు తెలియజేస్తున్న అభిప్రాయం ఏమిటి అంటే, ఇక్కడ పౌలు భక్తులు ఆదివారమున కూడా ప్రత్యేకత ఏంటో ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏంటంటే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు. అంటే ఆదివారము నాడు మాత్రమే చేయుచున్న పని ఏంటంటే, మిగతా వారం దినములు కూడి ఏమండి ఏదో పేరున, అంటే ఏదో ఒక రూపమున, ఏదో ఒక విధంగా ఆరాధించుకోవటం, అంటే ప్రభువుని కనపరచటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ ఉన్నాయి. వారంలో మిగతా దినంలో ఏదో రూపంలో మనం ఏదో విధంగా కూడుకుంటుంది వేరు. కానీ ఆదివారం వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటనగా అంటే మందిరాలకు వెళ్ళి ఆరాధించుకోవాలి. అయితే ఈ ఆరాధనలో ఉన్న గొప్పతనం ఏమిటి, ఆరాధనకు ఉన్న ప్రత్యేకత ఏమిటి, అసలు ఆదివారం యొక్క గొప్పతనం ఏమిటి, ఆదివారం నాడు చేసే ఒక కొత్త అనుభవం ఏంటి, ఆ విషయం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పౌలు భక్తుడు అంటాడు, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అంటే ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ అంత తేటగా స్పష్టంగా తెలియజేస్తుందంటే రొట్టె విరుచుటకు కూడుకోవాలి, అంటే కూడుకునే ఉద్దేశమే చెప్పేశాడు. సాధారణంగా క్రైస్తవులుగా మనం ఏమనుకుంటాం, మందిరాలకు వెళ్ళి ఆరాధించుకోవాలి, ఆ ఆలోచన ఉద్దేశం మనం కలిగి ఉన్నాం. ఆలోచన చేయండి. అయితే మరి ఇక్కడ పౌలు భక్తుడు చెప్పే ఆలోచన ఏంటి, లేఖనం చెప్తున్న విషయం ఏంటంటే రొట్టె విరుచుటకు అంటే మనం కూడుకున్న ఉద్దేశం ఏమిటి. ఆదివారం వచ్చిందంటే మందిరాలకు వెళ్ళి ఆరాధించుకున్న ఆలోచన, ఉద్దేశం కలిగి ఉన్న దేన్ని అంటే రొట్టె విరుచుట కొరకు. రొట్టె విరుచుటకు మనం కూడుకోవాలి. రొట్టె విరుచుట ద్వారా దేవుని కృపలో సాగిపోవాలి. ఆయన శరీరం తిని, ఆయన రక్తం త్రాగుడు ద్వారా ఆయన జీవాన్ని పొందాలి. అలాగే క్రీస్తులో నేను జీవించాలి, దేవుని కొరకు నేను బ్రతకాలనే ఒక తలంపు, ఉద్దేశముతో మనము ఆదివారం రొట్టె విరుచుటకు కూడుకోవాలి. ఆదివారం యొక్క ఉద్దేశమే మన హృదయాలలో, మన ఆలోచనలు, తలంపులు నిండిపోవాలి. ఏంటంటే ఈరోజు నేను రొట్టె విరుచుటకు కూడుకుంటున్నాను. ఎక్కడికి? మందిరాలకు వెళ్ళి దేవుని సన్నిధిలో. కనుక దేవుని బిడ్డలారా, ఈ సందేశం ఆలోచించిన ఆదివారం అనగానే క్రైస్తవులుగా మనకున్న ఆలోచన ఏంటి, మందిరాలకు వెళ్ళాలి, ఆరాధించుకోవాలి అనే ఆలోచన. కానీ ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆదివారంలో ఉన్న గొప్పతనం ఏంటంటే రొట్టె విరుచుటకు మనం కూడుకోవాలి. అది దేవుడు తెలియజేస్తున్న విషయం. ఈనాడు చాలామంది దాన్ని పట్టించుకోవట్లేదు. ఏదో ఒక ఆదివారం నాడు రొట్టె విరుస్తున్నారు తప్ప మిగతా వారాలన్నీ కూడా వారి వారి కార్యకలాపాల్లో, ఆరాధనలు జరిగించుకుంటున్నారు. ఇది వాక్యానుసారమే కాదు. మరి వాక్యానుసారం ఏది అంటే ఆదివారం యొక్క ఉద్దేశం ఇంత తేటగా తెలియజేస్తున్నాడు కదా. ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటున్నాడు. అంటే ఆ ఆదివారం యొక్క ఆరాధన యొక్క ప్రాముఖ్యత చెప్తున్నప్పుడు దానినే మనం పట్టించుకోకుండా మనకు తోచిన విధంగా మనం ఆరాధించుకోవటం ఎంతవరకు న్యాయం, అంటే ఎంతవరకు లేఖనాన్ని మనం పాటిస్తున్నాం, ఎంతవరకు దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాం. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆదివారం మందిరాలకు రావటం ఎంత ప్రాముఖ్యమో, ఆదివారం నాడు ఒక ప్రాముఖ్యమైన కార్యము మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్న కృప ఏంటి, ఆ గొప్పది అంటే రొట్టె విరుచుట ద్వారా దేవుని ఆశీర్వాదాలు మనం పొందబోతున్నాం. ఆత్మీయంగా వర్ధిల్లటానికి, పరిశుద్ధత కలిగి జీవించటానికి, దేవుడు అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుట్లో భయభక్తులు కలిగి ఆరాధించుకోవటానికి రొట్టె విరుచుట ద్వారా కలిగే గొప్ప దీవెనలు మనకున్నాయి. కానీ ఏదో ఒక ఆదివారం ఎప్పుడో ఒకసారి అంటూ
ఈ మార్పులు చేర్పులు మనం చూస్తున్నాం. అంటే ఏంటి, మనకు నచ్చినట్లుగా ఆరాధించుకుంటున్నాం. కానీ వాక్య ప్రకారంగా మనం గమనిస్తున్నట్లు ఇదొక ఎడతెగకుండా చేసే కార్యముగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. అంటే ప్రతి ఆదివారం తప్పనిసరిగా మనము ఆత్మీయంగా ముందుకు సాగుటలో, వర్ధిల్లటలో, రొట్టె విరిచడనే కార్యాన్ని మనము చేయగలిగితే తప్పనిసరిగా దేవుడి ఆశీర్వాదాలు పొందుకొని అంటే పరిశుద్ధంగాను, పవిత్రంగాను, అన్ని విషయాల్లోనూ దేవుని ఘనపరిచే రీతిగా వర్ధిల్లుటకు దేవుడే కృప చూపుతాడు. కనుక ప్రతి ఒక్కరి సందేశం ఉన్న తర్వాత ఆలోచన చేయండి. మనం చేయుచున్న విధానము వాక్యానుసారమా కాదా? అసలు ఆదివారం యొక్క ప్రాముఖ్యత దేవుడు ఎలా తెలియజేసినప్పుడు ఏదో ఒక ఆదివారం నాడు రొట్టె విరగటం ఆత్మీయంగా అది మనకు క్షేమం అవుతుందా? కాదు కదా, క్షేమం కాదు. కాబట్టి క్షేమం కలిగేటట్టుగా, ఆత్మీయంగా వర్ధిల్లేటట్లుగా మనం ముందుకు సాగాలని ఆలోచన కలిగినట్లయితే తప్పక దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు తప్పక మన అభిప్రాయాలను సరిచేసి ఆదివారం అనగానే రొట్టె విరుచుడు ద్వారా దేవుని జీవాన్ని పొందుకొని దేవుని కొరకు బ్రతుకుతూ దేవునిలోనే ముందుకు సాగి కృప నేను పొందగలనని ఒక తలంపుతో, ఉద్దేశంతో మన అభిప్రాయాలు అన్నీ మారిపోతాయి. ఆదివారం వచ్చిందంటేనే నేను రొట్టె విరుచుట కూడుకుంటున్నాను, నేను పరిగెడుతాను దేని కొరకు, రొట్టె విరుచుటకై దేవుని సహాయం కోరుకుంటాను, నేను ఆత్మీయంగా ముందుకు సాగటానికి ఇది నాకు ఎంతో మేలైనదని సిద్ధపడగలుగుతాం, పరిగెత్తగలుగుతాం, ఆనందించగలుగుతాం, దేవుని సన్నిధి అనిపించగలుగుతాం. కనుక ఈ సందేశం ఉన్నవారు ఆలోచించండి. ఈ ఆదివారం మనం ప్రభు సన్నిధికి వెళ్తున్నావు, రొట్టె విరుచుట్లో పాల్గొనగలుగుతున్నావా? నువ్వు వెళ్తున్న సంఘములు ఈ క్రమం ఉందా? లేకపోతే అడుగు, వాక్యానుసారంగా ఉందా లేదు జాగ్రత్త. వాక్యానుసారంగా ఉంటే నువ్వు సరి చేసుకోగలుగుతావు. కాబట్టి సందేశం ఉన్నవారు ఆలోచించండి. ఆదివారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి. దేవుని సన్నిధికి వచ్చి వట్టి చేతులతో వచ్చి వెళ్ళిపోవడం కాకుండా దేవుని కృపలో సాగుతూ, దేవుడి ఆశీర్వాదం పొందుకుంటూ, దేవుని జీవం మనం కలిగి ముందుకు సాగట్లు అట్టి కృప పొందటానికి దేవుని సహాయం కోరుకుందాం. ఆదివారం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తిద్దాం. దేవుని సన్నిధిలో దేవుని ఉద్దేశం నెరవేర్చుటలో, దేవుని సన్నిధిలో మోకరించడం ద్వారా, ప్రార్థనలో దేవుని సహాయం పొందుకోవడం ద్వారా దేవునిలో ముందుకు సాగలే కృపను మనం పొందగలుగుతాం. కనుక ఈ సందేశం ఆలోచించండి, ఒక తీర్మానం తీసుకోండి. దేవా, నీ సన్నిధికి వచ్చుటలో మేము ఎంత ఆశ కలిగి ఉన్నాము, రొట్టె విరుచుటనే క్రమాన్ని కూడా పాటించగలిగే కృప నాకు దయచేయని ఒక తీర్మానంతో మనం రాగలిగితే తప్పనిసరిగా దేవుని సన్నిధి అనిపించగలుగుతాం, దేవుడి సహాయం పొందగలుగుతాం, ప్రతిదీ క్రమపరచబడుతుంది. కాబట్టి సందేశంలో ఆలోచించండి, ప్రార్థించండి, దేవుని సహాయం అడగండి, తప్పక దేవుడు కృప చూపుతాడు. కనుక ఆదివారం యొక్క ప్రాముఖ్యతను గుర్తిద్దాం. దేవుడటి కృపతో, దేవుడటి సహాయంతో మనందరినీ ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ దినం మీరు ఇచ్చిన సందేశం అందరి హృదయాల్లో ఫలించేటట్లుగా, నీ నామం ఘనపరచబడేట్టుగా సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.